కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. కుంభరాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 22వ తేదీ శుక్రవారం తిథి అండి. మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇది. ఈ రోజున ఇలాగే జరగబోతుంది. జరగకుండా ఎవ్వరూ అస్సలు ఆపలేరు. ఇది పండితుల మాట కావున అశ్రద్ధ వహించదు. వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము. గ్రహాలు మార్పు చెంది వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితం ఉండబోతుంది. ఒక్కొక్కసారి గ్రహాల అనుకూలత ఉన్నా ఒక్కొక్కసారి ప్రతికూలత ఉంటుంది. ఇది రాశి ఖచ్చితంగా గమనంగా చెప్పొచ్చు. రాశి గమన రీత్యా ఇలా జరగబోతుంది. కావున అననుకూలంగా ఉన్నప్పుడు గ్రహాలను పూజిస్తే వీరికి ఉండే సమస్యలు 100% తొలగిపోతుంది. గ్రహాల యొక్క అనుకూలత ఉండాలంటే కష్టపడితే మాత్రం తప్పకుండా ప్రతిఫలితం వస్తుంది. కానీ గ్రహాలను పూజించుకోవాలి. కష్టానికి తగ్గ ప్రతిఫలితం అప్పుడే పొందుకోగలుగుతాము. వీరి చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా ఏ సమస్యకు వీరు అదరరు, బెదరరు. భయం అనేది ఉండదు. ప్రేమతో ఎక్కువగా ఇతరులతో స్నేహం చేస్తూ ఉంటారు. కక్షతో ఉండరు. వాక్కు అనేది తీయగా ఉంటుంది. ఎప్పుడైనా ఒక వ్యక్తిని నమ్మారంటే నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ఎదుటి వ్యక్తి ప్రవర్తన కూడా ఉండాలనుకుంటారు. మనస్సుతో ఆలోచిస్తారు. మంచి కూడా అందుకే వీరికి జరుగుతుంది. ఒక స్థాయిలో వీరి మంచి మనసు వీరిని నిలబెడుతుంది. వీరి చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిస్తుంది. వీరిని ఎవరూ మోసం చేయకుండా కాపాడుతుంది. కల్మషం లేని మనసే ఇదంతా కారణంగా చెప్పొచ్చు. ఏదైనా వీరికి ఒక కోరిక ఉందంటే 100% కూడా తీర్చుకునేంత వరకు కూడా కష్టాన్ని భరిస్తారు. ఎదురు చూస్తూ కూర్చోరు. ఎంత కష్టమైనా కూడాను లొంగిపోయే ప్రసక్తి ఉండదు. ఆగిపోరు. గొప్ప వ్యక్తిత్వం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వ్యక్తిత్వం. వీరి చిరాకు ఏదైనా ఇతరుల పైన చూపెట్టరు. సొంతంగానే కష్టపడుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఎవరిపైన ఎలాంటి ప్రెషర్ పెట్టరు. ఎవరినైనా అర్థం చేసుకుంటారు. ఇతరుల బాధను ఈజీగా అర్థం చేసుకుని కలుపుకొని వెళ్లిపోతూ ఉంటారు. కార్యరంగంలో కూడా అందరినీ కలుపుకుంటూ చాలా సరదాగా ఉంటూ వెళ్లిపోతూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా మంచి మనస్సుతోనే ఇబ్బందులు తెచ్చుకుంటారు. గ్రహ బాధల నుంచి ఈ రోజున విముక్తి కలగబోతుంది. మంచి పనులకు గ్రహ బాధల నుంచి విముక్తి భగవంతుడే ఇవ్వబోతున్నాడు. చిన్న చిన్న దోషాలు ఉన్న తొలగిపోయే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎన్నో రకాల బాధలు, కష్టాలు వచ్చినా అదరక బెదరక ఉన్నారు. అయితే వీరికి తెలియకుండా కొన్ని రకాల బాధల నుంచి తప్పకుండా ఈ రోజు బయటపడతారు. ఈ సమయంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ ఒకటి రాబోతూ ఉంది. ముఖ్యంగా వీరికి ఎలాంటి టర్నింగ్ పాయింట్ వస్తుంది అంటే గనక గ్రహ యోగం, గ్రహ బలం ఎక్కువగా ప్రస్తుతం ఉంది. కష్టపడి కృషి చేసి ఒక బలమైన కోరికను మీరు నెరవేర్చుకునే అవకాశం ఉంది. అది నెరవేరడం కోసం మీరు పడిన కష్టం శుభయోగంగా మారబోతుంది. కష్టాలు తొలగి మంచి లైఫ్ రాబోతుంది. మంచిగా మీ జీవితం మారబోతుంది. మనం కష్టానికి ప్రతిఫలితం పొందుకుంటే ఆ ఆనందమే వేరు కదండి. ఈ రోజున అటువంటి ఆనందం మీకు మీ కుటుంబానికి ముడిపడి ఉండబోతుంది. సమస్య తీరుతుంది. మీ శక్తి సామర్థ్యం అందరి యొక్క గౌరవాన్ని పొందుకునేలా చేస్తుంది. మంచికి మంచి జరుగుతుందని పలువురి నోట కూడా మీకు ప్రశంసలు కలగబోతున్నాయి. ఈ రోజున చిన్న అవకాశమే అనిపించినా తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ గా ఇది మారుతుంది. చాలా తెలివిగా చక్కగా ఉపయోగించుకోండి. చాకచక్యంగా పనులు చేస్తూ ముందుకు సాగండి. నిత్యం శివారాధన మాత్రం మరువవద్దు. దైవానికి దగ్గరగా ఉండండి.